పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. తప్పిపోయి నా గొర్రెవలె నేను త్రోవ విడిచి తిని నీ తీర్పుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. అంతే. ఈ యొక్క సమయంలో చివరి ఈ తౌ అని అంటారు అన్నట్టు. తౌ అంటే మన ఇంగ్లీష్ భాషలో జెడ్ అన్నట్టు. జెడ్ ఎక్కడ ప్రారంభమైంది? తౌ అనేది 69 వచనంతో 169వ వచనంతో ప్రారంభమైంది. తౌ అని అంటున్నారు. తౌ ఆలీఫ్ నుండి తౌ వరకు ప్రారంభమైంది. ఆలీఫ్ అనే అక్షరం ఏంటిదంటే ఏ అన్నట్టు. ఆలీఫ్ దాంట్లో 8 వచనాలు. బీటా బెయిత్ అని అంటే దాంట్లో 8 వచనాలు. అట్లా ఈ యొక్క అక్షరాలను 8 వచనాలను తీసుకొని 22 వరకు దీన్ని సేకరించండి అన్నాడు. తౌ 8 వచనాలు. 22 × 8 ఎంత? 22 × 8 176 వచనాలు. ఈ ఆలిఫ్ అనేది ఒక ఆల్ఫబెట్, దానికి 8 వచనాలు ఉంటాయి. బెయేట్ అనేది ఒక ఆల్ఫబెట్, దానికి 8 వచనాలు ఉంటాయి. అట్లాగే తౌ అనేది 8 వచనాలు, దానికి 8. తౌ అనేది హిబ్రూ లెటరు, దానికి 8 వచనాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆల్ఫబెట్స్ అన్నట్టు ఇవి ఆల్ఫబెటిక్లో ఉన్నది. అంటే 22 లెటర్స్, హిబ్రూ లెటర్స్ ఇంటూ 8 వచనాలు ఎంత అవుతుంది? 176 వచనాలు అవుతాయి అన్నట్టు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తావులో ఉన్నాం. తావు అని అంటే ఏంటిదంటే మార్క్ అంటే సీల్ అన్నట్టు. సీల్. తావు అంటే సీల్. ఇంకో అర్థం ఏమొస్తుందంటే కవనెంట్ అనేది వస్తుంది. కవనెంట్ అంటే ఏంటిది అన్నట్టు? నిబంధన. క్రాస్ అనేది కూడా వస్తుంది. సిల్వ క్రాస్. సైన్ అని అంటారు. సైన్ అంటే ముద్ర. ఈ 4 అర్థాలు వస్తాయి ఈ తావుకు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈ హెబ్రీ అక్షరాలను మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి హెబ్రీ అక్షరాలు. ఈ యొక్క గ్రంథంలో ఉన్నవి. ఈ యొక్క ఆలిఫ్ నుండి తౌ వరకు ఉన్నవి గ్రంథంలో. చాలా అధ్యాయాలు ఉన్నవి, చాలా మొత్తము బైబిల్లో ఉన్నవి అన్నట్టు. ఇప్పుడు లేమెంట్స్ ఉన్నవి. లేమెంట్స్ అంటే విలాప వాక్యములు ఉన్నవి. విలాప వాక్యములు ఎట్లున్నాయి అనుకుంటున్నావు? ఇట్లనే మొదటి అధ్యాయం 22 వచనాలు, అంటే ఆల్ఫా నుండి బేట్ వరకు. 2వ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. ఆల్ఫా నుండి తౌ వరకు, ఆల్ఫా నుండి తౌ వరకు. 3వ అధ్యాయంలో 66 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 66. ఒక లెటర్కు మూడు ఒక లెటర్ అలీఫ్ అని ఉన్నాయి అనుకో, 3 వచనాలు ఉంటాయి. అట్లాగూ తౌ వరకు 3 వచనాలు ఉంటాయి. 66 వచనాలు. 4వ అధ్యాయంలో 22 వచనాలు. 5వ అధ్యాయంలో 22 వచనాలు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. లెమెంటేషన్ అంటారు దాన్ని. ఏమంటారు? లెమెంటేషన్ అంటే ఏంటిది? విలాపము. అది ఈ యొక్క అక్రాస్టిక్స్ అంటున్నారు. దీన్ని ఏమంటారు అంటే అక్రాస్టిక్ సామ్స్ అంటారు. అక్రాస్టిక్ పోయం అంటారు అన్నట్టు. అక్రాస్టిక్ పోయం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సామ్స్లో అక్రాస్టిక్ సామ్స్ ఇట్లా ఎన్నో ఉన్నాయి. కీర్తన గ్రంథంలో
అక్రాస్టిక్ సామ్స్ ఎన్నో ఉన్నాయి. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. ఈ కట్టడలను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి మనం. ఆయన బోధిస్తుంటాడు, మనము నేర్చుకోవాలి నీ కట్టడలను. ఆయన యొక్క సూర్యునికి ఒక కట్టడ నియమించాడు, చంద్రునికి ఒక కట్టడ నియమించాడు, నక్షత్రాలకు ఒక కట్టడ నియమించాడు, నవగ్రహాలకు ఒక కట్టడ నియమించాడు, భూమికి కట్టడ నియమించాడు. అది ఎప్పుడు తిరగాలి, ఏ కక్షలో తిరగాలి, ఎంత పరిమాణంలో తిరగాలి అనేది కట్టడ నియమించాడు. అవి అట్లనే పోతుంటాయి. మనకు కూడా కట్టడ నియమించాడు. నా పెదవులు స్తోత్రము ఉచ్చరించును. పెదవులు ఎప్పుడూ స్తోత్రాన్ని పోయి ఉచ్చరించాలంటే పలకాలన్నట్టు. నా పెదవులు నీ స్తోత్రం ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. ఆయన ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు అవి? ఆయన 613 ఆజ్ఞలు ఉన్నాయి. కరెక్ట్. అవే ఈ ప్రవక్తల గ్రంథంలో ఉన్నవి, ఈ 5 గ్రంథాలలో ఉన్న పంచగ్రంథాలలో ఉన్నవే మనం రాస్తాం, కానీ వాటికి మించి రాయదు. ఇప్పుడు ఈ కీర్తనలు ఒక ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము ఎక్కడిదన్నట్టు తోరాదే. తోరాలో నుండే తీసుకోవాలి, కానీ వేరే ఎక్కడ తీసుకోవడానికి వీల్లేదు. ఈ యొక్క అందుకోసమే తోరాను సంపూర్ణంగా నెరవేర్చడానికి యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది? నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటయు దానిలో ఒక పొల్లును ఒక ఏ మాత్రమును విడిపించాను, కానీ తీసివేయటకు రాలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. కనుక ఈ సువార్తలు ఆ ధర్మశాస్త్రం నుండే వస్తున్నాయి అన్నమాట. ఈ పత్రికలు ధర్మశాస్త్రం నుండే వచ్చినాయి. ఈ ప్రకటన గ్రంథం ధర్మశాస్త్రం నుండి వచ్చింది. చిన్న ప్రవక్తలు ధర్మశాస్త్రం నుండి వచ్చింది. పెద్ద ప్రవక్తలు ధర్మశాస్త్రం నుండి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు ఉన్నవి. 613 ఆజ్ఞలు ఎటువంటివి? న్యాయమైనవి. అవి మత్తయి సువార్త 10 తీసినానే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని తీసినట్లయితే మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 16వ వచనము 17వ వచనం. ఇగో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైన కొట్టివేయడానికి రాలేదు యేసుప్రభు. ఇంకా ఉన్నది, నెరవేర్చడికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. గతించిపోవును. చూసినా ధర్మశాస్త్రము ఒక్క పొల్లు కూడా తప్పిపోదు, ఒక సున్నా కూడా తప్పిపోదు. అది అంతా యేసుప్రభు నెరవేరుస్తాడు. అందుకోసమే యేసుప్రభు వచ్చింది. ధర్మశాస్త్రం ఆయన ఏంటిది అనుకుంటాను? ఇక్కడ మోషే ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు మోషే కలిసి కూర్చొని రాసిండు అన్నట్టు. అది ధర్మశాస్త్రం. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఎట్లుంటుందంటే అది ఇప్పుడు మిలేనియం అని అంటే 1000 ఏళ్ళ పరిపాలనలో అదే ధర్మశాస్త్రమే ఉంటుంది. మనం 1000 ఏళ్ళు ఉంటాం కదా దేవుని సన్నిధిలో, ఈ భూమి మీదే ఉంటుంది. అప్పుడు ఈ ధర్మశాస్త్రమే ఉంటుంది. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడను. నీ వాక్యం అంటే ఏంటిది? వాక్యము, ఆయన వాక్యము యేసు ప్రభువే. యేసు ప్రభువును గురించి నా నాలుక పాడుతుంది అని అంటున్నాడు ఈ కీర్తనకారుడు. ఎంత మంచి కీర్తనకారుడు! యేసు ప్రభు వాక్యము
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య మన మధ్య నిలిచానంటే ఏంటిది? గుడారం వేసింది అన్నమాట. మన మధ్య గుడారము వేసింది. నేను ఉపదేశములను కోరుకొని ఉన్నాను. ఉపదేశములు అంటే ఏంటివి? ప్రిసెప్ట్స్ అంటే ఈ యొక్క నేను ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయం చేయను గాక. మనం ఆయన ఉపదేశములను మనం కోరుకున్నట్లయితే ఆయన చెయ్యి మనకు సహాయం చేస్తుంది. ఆయన చెయ్యి ఏంటిది అనుకుంటాను? బాహు, దక్షిణహస్తము. ఆయన చెయ్యి అంటే అదే. బాహు అనేది ఎట్లా రాస్తాడు అనుకుంటాను? యెషయా గ్రంథంలో చాలా బాగా రాస్తాడు. దక్షిణహస్తం. ఆయన దక్షిణహస్తం ఏగానే 1,85,000 మంది కూలిపోయారు. ఒక్క రాత్రి కూలిపోయారు. 1,85,000 మంది సైనికులు. మళ్ళీ వాళ్ళు వట్టు మనుషులు కూడా కాదు, సైనికులు. దక్షిణాస్తం అట్లా పనిచేస్తుంది. ఈ దక్షిణాస్తం నీ చెయ్యి అంటే దక్షిణాస్తమే. సహాయం చేయను కాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ పోగొట్టుకుంటే అది దొరకదు. ఈ వ్యభిచారులను అధికార వాంచగల వాళ్ళు పోగొట్టుకుంటారు దాన్ని. ఎప్పుడు చూడు అధికారం మీదనే ఉంటుంది వాళ్ళ ఆలోచన. అధికారం ఉంటుంది. ఈ వ్యభిచారికి ఎక్కడ ఉంటుంది? వ్యభిచారికి ఎప్పుడు చూడు ఏ అమ్మాయిని పట్టుకుందామా అనే తలపు మీదే ఉంటారు అన్నట్టు వాళ్ళు. అంతేగాని ఈ రక్షణ కొరకు నీ రక్షణ కొరకు మిగులు ఆశపడుతున్నాను. రక్షణ అనేది మనకు ఒకరోజు దొరికేది కాదు. అది ఒకరోజు పొందుకునేది కాదు. రక్షణ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. రక్షణ అనేది అది నిత్యము మనము కోరుకోవాలి. రక్షణ అనేది బాప్టిజం తీసుకుంటే నేను రక్షింపబడ్డా అయిపోయింది అన్నట్టు అంటారు. అది తప్పది, చాలా తప్పది. బాప్టిజం ఎందుకు తీసుకుంటాము? ఇతరులకు సాక్ష్యం చెప్పడానికి తీసుకుంటాము. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది రక్షణ. నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. ఎవరంటున్నారు? ఈ యొక్క కీర్తనకారుడు ఎంత ఎదిగిండు ఆయననే అంటున్నాడు. ఈ రాసిన ఆయనే ఎంత ఎదిగితే ఇంత మంచిగా రావటం ఆయన ఏమంటున్నాడు? రక్షణ కొరకు మిగుల ఆశపడుచున్నాను. అంటే రక్షణ మనకు దొరకదు, అందరికీ దొరకదు. రక్షణ అనేది అందరికీ దొరకదు. మిగుల ఆశపడి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం. ధర్మశాస్త్రాన్ని విషయమే యేసుప్రభు వచ్చాడు. ఆయన సున్నాయనను పుల్లైనను పోదు అందులోకెళ్ళి. అదంతా మొత్తం నెరవేర్చే వరకు నేను ఉంటాను అన్నాడు యేసుప్రభు. అట్లా ఉంటాడు అన్నాడు. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేదను. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేదను. చచ్చిపోయిన వారు ఎట్లా స్తుతిస్తారు దేవా? చనిపోయిన వారు స్తుతింపరు. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించాను. నీ న్యాయ విధులు అంటే జడ్జిమెంట్స్. న్యాయ విధులు అంటే ఏంటిది? జడ్జిమెంట్స్. నాకు సహాయం కాక. జడ్జిమెంట్స్ ఎట్లా ఉంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు జడ్జిమెంట్స్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు జడ్జిమెంట్స్, న్యాయ తీర్పులు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరెవరికి యుద్ధాలు జరుగుతున్నాయి? ఈ యొక్క రష్యాకును కీవ్కు యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యొక్క సుడాన్లో యుద్ధాలు, ఆ సుడాన్ దేశంలోనే యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఎప్పటి నుండి జరుగుతున్నాయి. ఈ ప్రపంచం, ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాటిని కప్పిపుచ్చి ఇది సాతానుడు వాడన్నిటిని కప్పిపుచ్చి ఈ వార్తలను ఎట్లా తెలుస్తున్నాడంటే, ఈ వార్తలను ఓహో మంచిగా ఉన్నది ప్రపంచం, పీస్గా ఉన్నది, సస్యశ్యామలంగా ఉన్నదని వాడు సాతానుడు తెలియజేస్తున్నాడు అన్నాడు.
అవే పెడతాడు. కానీ అది అవి లేవు. ఇండియాలో ఎంత సమస్య, ఆర్థిక మాంద్యం ఉన్నది ఇండియాలో, యుద్ధం ఉన్నది ఇండియాలో, ఈ అమెరికాలో ఏమున్నది, అన్నీ తలగబడుతున్నాయి, అన్ని సుడిగాలుల చేత అన్నీ పోతున్నాయి. ఇది చివరి జడ్జిమెంట్ అన్నట్టు, చివరి జడ్జిమెంట్, అంత్యకాల దినం అన్నట్టు. ఇది అంత్యకాల దినం. తప్పిపోయిన గొర్రె వల్ల నేను త్రోవ విడిచి తిరిగి తిని. తప్పిపోయిన గొర్రె ఎట్లుంటుంది, గొర్రె మందలలో ఉంటే మంచిదే, కానీ ఒకటే అయిందనుకో ఇక అది గంటే. ఇక తప్పిపోయి తిరిగి విడిచిపోయి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొని నువ్వు పట్టుకోవాలంతే. దేవా, నీ సేవకుని నువ్వు పట్టుకోవాలి, నన్ను పట్టుకొని ఆ గొర్రె మందలోనికి చేర్చు. ఎందుకనగా నీ ఆజ్ఞలు మరచువాడను కాను. ఆజ్ఞలు 613 ఆజ్ఞలను మరచువాడు కాడని అంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన మీకు దీవించును గాక.